వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శన విధానం ఈ రోజు రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. గత 10 రోజులుగా వెంకన్న భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రోజు 70,000 మంది భక్తులు వెంకన్న సేవలో పాల్గొన్నారు. ఈ రోజు తిరుమల కొండను పొగమంచు కమ్మేసింది. మధ్యాహ్నం 1 గంట సమయంలోనూ మంచు తుంపర కురిసింది. తిరుమలేశుని దర్శించుకుని వెలుపలికి వచ్చిన భక్తులు మంచు తుంపరతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే వింటర్ లో ఈ ఫాగ్ లో టెంపుల్ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటికి దర్శనం కూడా చాలా బాగుంది. అంటే రెగ్యులర్ దర్శనం కన్నా ఇవాళ కొంచెం ఎక్కువసేపు, నార్మల్ గా 5 సెకండ్ 10 సెకండ్స్, ఇవాళ కొంచెం ఎక్కువసేపు చూడగలిగాం. చాలా బాగా అనిపించింది అండి. కాకపోతే కొంచెం ఇవాళ కొంచెం రష్ ఎక్కువ, లాస్ట్ డే ఉండడం వల్ల రష్ ఎక్కువ ఉంది. దర్శనం టైమింగ్స్ కూడా చాలా లేట్ అయ్యాయి. చాలా బాగుంది. అంటే కొంచెం వర్షం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు, కాకపోతే కూల్ గా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. అంటే ఇప్పుడు దర్శనం ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఇప్పుడు స్కూల్ ఉండడం వల్ల అంత ఇబ్బంది కావట్లేదు. ఇట్లా తిరుమలలో ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఈ టైం అయినా కానీ ఈ మంచు టైం ఇప్పుడు చూడడం ఫస్ట్ టైం. దర్శనం చాలా బాగా అయింది, ఎప్పుడు కాలేదు. ఇంకా ఇప్పుడు నార్మల్ గా వచ్చినప్పుడు అవుతుంది కానీ ఇంకా చాలా బాగా అయింది.